నోబితాలే స్కూల్కి ఆలస్యం అయిపోతుంది. లేట్ గా వెళ్ళినా పర్వాలేదు, ఈ రోజు నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ కొంట బాలేదా ఏంటి? నేను హోంవర్క్ పూర్తి చేయలేదు. అలాగా, ఇదేం కొత్త విషయం కాదు కదా. అదే పెద్ద సమస్య డోరేమోన్. ఈసారి హోంవర్క్ చేయడం మర్చిపోయావంటే నిన్ను అసలు క్షమించేదే లేదు. అసలు నేను హోంవర్క్ చెయ్యాలనే అనుకున్నాను. హోంవర్క్ చేద్దామనే డెస్క్ దగ్గరకు వచ్చానా, నాకే తెలియకుండా హోంవర్క్ తప్ప అన్ని పనులు చేశాను. నాకు ఒక్క రోజు దొరికితే నా హోంవర్క్ అంతా పూర్తి చేసేస్తాను. నిజంగానా? నీకొక్క రోజు దొరికితే నీ హోంవర్క్ అంతా పూర్తి చేసేస్తావా? తప్పకుండా డోరేమోన్, కానీ నా దగ్గర ఒక రోజు గడువు లేదే, అందుకే నేను ఇంట్లోనే ఉండబోతున్నాను. నిజంగానా? ఏంటది? ఆ గ్యాజెట్ నా హోంవర్క్ చేసి పెడుతుందా? కాదు, నువ్వు వేసిన పథకాన్ని వెనకాని ముందుకు కానీ ప్లాన్ చేస్తాయి. ఇప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయాలి. హోంవర్క్ పూర్తి చేయాల్సిన గడువుని ఒక రోజు వెనక్కి మార్చు. ఈ రోజు నువ్వు నీ హోంవర్క్ ని సబ్మిట్ చేయనక్కర్లేదు. నువ్వు చెప్పేది నిజమేనా? హోంవర్క్ అంతా రెడీ చేశారా? అయితే సరే, రేపు మీ దగ్గర నుంచి తీసుకుంటాను. అరే, ఆ గ్యాజెట్ పనిచేసిందన్నమాట. ఎంత కష్టపడి నేను ఆ హోంవర్క్ చేశాను తెలుసా? నేను కూడా. ఈ రోజు నేను ఎలాగైనా హోంవర్క్ పూర్తి చేస్తాను, కాబట్టి నేను ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్తాను. ఎందుకు అలా అంటున్నాడు? నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు నేను హోంవర్క్ చెయ్యాలి. ఈ గ్యాజెట్ నిజంగా అదిరిపోయింది. నాకు దాన్ని తిరిగి ఇచ్చేయ్. కాసేపు దీన్ని వాడుకుంటాను. నేను ఒప్పుకోను. నువ్వు దాంతో అనవసరమైన పనులు చేస్తావు. ఇచ్చేయ్, నాకు ఇచ్చేయ్. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయ్. అది నువ్వు అనుకున్నట్టు నేనేం చేయను డోరేమోన్. అబద్ధం చెప్పకు, నాకు ఇచ్చేయ్. త్వరగా ఇవ్వు. రేపే గ్యాజెట్ ఇవ్వాల్సిన రోజు. డోరేమోన్, ఈ రోజు నేను ఇది వాడుకుంటాను. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు. నాకు తెలుసు వీడు ఇలాగే చేస్తాడని. ఈ రోజంతా ఆడుకొని రేపు తిరిగిస్తానంటాడు, కానీ రేపు తిరిగి ఇవ్వాల్సిన దాన్ని ఎన్నటికి మారుస్తాడు. కానీ అలా జరగదు కదా. ఒకే విషయాన్ని తను అసలు మార్చలేడు. నేను ఆ గ్యాడ్జెట్ ని తన దగ్గర నుంచి ఎలాగైనా తీసేసుకుంటాను. అప్పుడు హోంవర్క్ పూర్తి చేయలేదని నా దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. అప్పుడు నేను తనకు అసలు సహాయం చేయను. ఏం చేస్తాడో చేయని. చాలా సంతోషంగా ఉంది. చెడు విషయాలన్నిటినీ నేను వాయిదా వేసేస్తాను. క్షమించు క్షమించు క్షమించు. నన్ను ఎవరైనా కాపాడండి. ఈ సమస్యని రేపు వాయిదా వేయి. రేపు ఈ విషయం మర్చిపోతుందని అనుకుంటున్నాను. అమ్మయ్య, తప్పించుకున్నా. ఒకరోజు వాయిదా. అమ్మయ్య, త్రుటిలో తప్పించుకున్నా. అంటే రేపు ఆ బాల్ నా మీద వచ్చి పడుతుందన్నమాట. ఒక విషయం జరుగుతుందని తెలిసి కూడా ఏం చేయలేకపోయే పరిస్థితి. ఆగు, ఒకవేళ నేను అది జరిగే సమయానికి ఇంట్లో ఉంటే ఆ డాగీ ఇంకా ఆ బాల్ ఇంట్లోకి రావు కదా. భలే, నేను ప్రయత్నించి చూస్తాను. హాయ్ షుజుకా. రా నమిత, నువ్వు హోంవర్క్ పూర్తి చేసి
అది పెద్ద విషయం ఏం కాదు షిజుకా, కానీ నేను ఒకసారి నీ రూమ్ ఉపయోగించుకోవచ్చా? అలాగే లోపలికి రా. ధన్యవాదాలు. కిటికీలన్నీ మూసున్నాయి. అవి లాక్ అయి ఉన్నాయా షిజుకా? అవి కొల్లాడి పట్టున్నాయి. సరే, అయితే నేను ప్రారంభిస్తాను. బాల్ ఇంకా డాగీ వాయిదాన్ని క్యాన్సిల్ చేయి. అరే ఆశ్చర్యంగా ఉంది, ఏం జరగలేదు. అరే ఏమిటిది మళ్ళీ పడింది? శిశుక ఎక్కడున్నావు? వీధి డాగిల్ని ఇంటికి తీసుకురావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నీకు ఒకసారి చెప్తే బుద్ధి రాదా? అలాగే అమ్మా, నేల మీద ఉన్న దాని పాదాల గుర్తులో తుడిచేస్తా. దీన్ని బట్టి చూస్తే జరగాల్సింది జరిగే తీరుతుందన్నమాట. లేదు, దీనికన్నా ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేసి ఉండాలి. సరే, నేను ఇంకోసారి ప్రయత్నించి చూస్తాను. తీసుకో. నోబితా, నీకు మత్తుండేలా చేసావా? ఎంత ధైర్యం! ఉండు, భర్త పడతాను. ఇప్పుడు 15 నిమిషాలు వాయిదా. ఏం జరుగుతుంది? ఎందుకు నిన్ను కొట్టలేకపోతున్నాను? సరే, అదనమాట విషయం జియాన్. కావాలంటే నువ్వు నా వెనకే రావచ్చు. సరే, ఖచ్చితంగా నీ వెనకాలే వస్తాను. ఈ రోజు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అర్థమైందా? అరే నోబితా, జియాన్ లోపలికి రండి. మాస్టర్, ఈ రోజు మీరు ఇచ్చిన హోంవర్క్ లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓ అలాగా అలాగా, నీ లోపలికి చెప్తాను. అలాగే. ఇదిగో చూసారా, ఈ లెక్కని ఇలా చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే తేలిగ్గా చేసేయచ్చు. మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. అర్థమైందా? నీకు కావాలంటే మాస్టర్ ముందు నన్ను కొట్టచ్చు. టైం దాదాపు పూర్తయిపోయింది. ఏం జరుగుతుందో చూస్తాను. ఒక్క నిమిషం ఆగండి, మీకు దాహం వేస్తున్నట్టుంది. నేను వెళ్ళి మాస్టర్ గారు వెళ్ళొద్దు. వద్దు వద్దు, ఆగు. నువ్వు చాలా మంచివాడివి, నేను ఒప్పుకుంటాను. నువ్వు అలా కూర్చొని లెక్కలు చెయ్యి, నేను మళ్ళీ వస్తాను. మాస్టర్ గారు దయచేసి ఆగండి, వెళ్ళకండి. పిల్లలు బాగా కష్టపడుతున్నారు. ఎలా ఉంది? తీసుకో. సరే గాని ఆ గ్యాడ్జెట్ ని ఉపయోగించడం వల్ల నీకేదైనా మంచి జరిగిందా? నీ సమస్యని నువ్వు తొలగించుకోవాలనుకుంటే అది కాన్సెప్ట్కే పనిచేస్తుంది. సరే, నాకు తిరిగిచ్చే నోబితా. వీల్లేదు. అయినా నా దగ్గర ఒక రోజు గడువు ఉంది. దీన్ని ఒక మంచి విషయానికి ఉపయోగించబోతున్నాను. నేను ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసావా నోబితా? సరే గాని హోంవర్క్ పూర్తి చేసావా? అది పెద్ద సమస్య కాదు, కానీ ఇదలా ఉంది. 1 నెల పాకెట్ మనీ ఇప్పుడే ఇచ్చేయండి. ఇప్పుడు స్పేస్ వారియర్ చూసే సమయం. మరో అద్భుతమైన సాహసం. నిజంగా ఈ ఎపిసోడ్ అదిరిపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా. అవును, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇప్పుడే చూసేద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మేము ఇప్పుడే చూడాలి. ఏంటి? అరే, అప్పుడే మొదలైపోయింది. ఈ గ్యాజెట్ నిజంగా చాలా అద్భుతం. ఇది అవ్వగానే దాని తర్వాత ఎపిసోడ్ చూద్దాం. చాలా ఆపు, నువ్వు ఇలాంతా చేయకూడదు నోబితా. అరే, టైం చూడు ఎంత అయిందో. డోరేమోన్, నిజంగా ఈ గ్యాజెట్ సూపర్. నోబితా, నీ హోంవర్క్ సంగతి ఏంటి? నేను ఇంకా చేయలేదు. నీకు ఒక విషయం చెప్పలేదు నోబితా, కానీ నువ్వు ఒక విషయాన్ని తర్వాత రోజుకి వాయిదా వేసావంటే మళ్ళీ అలా చేయలేవు. అర్థమయ్యేలా చెప్పాలంటే నీ హోంవర్క్ ని నువ్వు ఎలాగైనా రేపే పూర్తి చేసి ఇవ్వాలి. సరే, అయితే ఏంటి డోరేమోన్? నువ్వు నా దగ్గర ఎంత సహాయం అడిగినా నేను అసలు ఏమీ చెయ్యను.
ఏం పర్వాలేదు, నాకు నీ సహాయం ఏం అక్కర్లేదు. రేపటిని ఇంకో రోజు వాయిదా బే. అరెరెరే. ఈ రోజు మళ్ళీ వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నేను హోంవర్క్ చేస్తా. సరే, గుడ్ నైట్ డోరేమాన్.